హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెప్సీ కనిపిస్తుందా? ఈ పెప్సీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థమ్స్అప్ తీసుకోవడానికి వెళ్ళా. అయితే అక్కడ థమ్స్అప్ ఏమో చిన్నగా ఉంది, ఈ పెప్సీ పెద్దగా కనిపించింది. చూసారుగా ఎంత పెద్దగా ఉందో. ఎక్కువ వచ్చింది పెప్సీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తే సేమ్ ఉంది, టేస్ట్ ఆల్సో సేమ్. సో మనకి థమ్స్అప్ కంటే పెప్సీ తీసుకుంటే ఎక్కువ లాభం. అయితే ఇది ఎక్కడ తీసుకున్నాం అంటే ఇలా, ఇది మా బిల్డింగ్ పైన. సో మేము పెంట్ హౌస్లో ఉంటాం. ఇలా కిందికి వెళ్తే ఆ కింద అమ్మో ఇంత వెళ్తురా చూడండి, ఆ కింద కనిపిస్తున్న షాప్ అదిగో అక్కడ ఆ షాప్లో. అయితే ఈ షాప్లో తీసుకునే ఈ కింద ఒకసారి కప్పులు చూడండి, వీళ్ళ గురించి మాట్లాడదాం. అంటే కింద మళ్ళీ క్యాప్చర్ చేసిన ఉంటే సో అక్కడ ఒక చిన్న జరిగింది, అది చెప్తా. అయితే ఈ కిందికి వెళ్ళాలంటే త్రూ మెట్లు యూజ్ చేసేసి వెళ్తాం. ఇక్కడ ఉండే ఇది కుక్క ఒకటి ఉంటుంది అక్కడ లాస్ట్ మూలకి, దాన్ని చూసి వచ్చబడిపోద్ది నాకు ఎప్పుడైనా సరే. ఇలా బయటికి వెళ్ళిపోయి అయితే ఇలా బయటికి రాగానే ఆ కింద కపుల్స్ ఇంకా అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళ సైడ్ నుంచి చిన్న మూమెంట్ ఇచ్చినట్టు. అయితే అక్కడ ఆయన ఏమన్నాడు, సరే దెంగేస్తాను నేను కానంటే ఆమె దెంగేబే అనుకుంటూ వెళ్ళిపోయింది. వరే అమ్మ ఏం తిట్టిందిరా అనిపించింది. సరే అంత ధైర్యం ఉండాలే మనం మాట్లాడి. అయితే ఆ షాప్లోకి వెళ్ళకుండా మామూలుగా ముందు బయట తిరిగి మళ్ళీ అక్కడిక్కడ తిరిగేసి అప్పుడు వెళ్ళి ఆ థమ్స్అప్ సైడ్ చూద్దాం అనుకున్నా. అయితే వెళ్తుంటే మళ్ళీ అనిపించింది, ఈ అమ్మాయి ఇక్కడ చికెన్ తీసుకుందామా మదీనా చికెన్స్ అంటే, కానీ మనకు వండుకోవడం రాదే. అలాగే అనుకుంటూ అయితే ఇక థమ్స్అప్ తీసేసుకున్నా, పైకి వచ్చేసా. అంటే థమ్స్అప్ అంటే పెప్సీ. మధ్యలో ఆలోచించా, ఈ పెప్సీ బాటిల్ అంత ఖాళీగా ఉన్న మైండ్ మనం ఏదైనా సాధించాలి అని. సో ఈ థమ్స్అప్కి అంటే పెప్సీకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ పెప్సీ.